ఉగాది పచ్చడి చేసే విధానం చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అలాగే మామిడికాయ ముక్కలు, కారం, బెల్లం, వేపపూత, అలాగే ఉప్పు. చేసే విధానం: మనము చింతపండు వాటర్ పోసి నానబెట్టి పెట్టుకున్నాం కదండి, దీని నుంచి పులుసు సపరేట్గా తీసుకుందాం అన్నమాట. ఇలాగా చింతపండు పులుసులోకి ఇందులో తీపికి బెల్లం యాడ్ చేసుకుందామండి. బెల్లం వేసుకొని దీంట్లోనే కారం వేసుకుందాము. దీనికి సరిపడా ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ బెల్లం అనేది తురుముకొని వేసుకుంటే తొందరగా కరుగుతుందనమాట. ఇలాగంతా కూడా కలిసేలా కలుపుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఇందులోనే వేపపూత కూడా వేసుకుందాము. వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి. అంతేనండి, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి రెడీ అన్నమాట. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను విశ్వవసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలండి. అందరికీ కూడాను ఈ కొత్త సంవత్సరం మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.